నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతాను కవిత ధీమా. కవితక్క ఎవరి రక్తం? కేసీఆర్ బిడ్డ, ఆయన రక్తమే కదా. ఏమంటున్నది ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. మున్ముందు తాను తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు కవిత మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మునిరాబాద్లో పార్టీని ప్రకటించింది. ఈ వార్త ఓల్డ్. ఆమె 10 గంటలకు వేద పండితులు చెప్పినటువంటి టైంకు పార్టీ ప్రకటించింది. ఏం పార్టీ పెట్టింది? టీఆర్ఎస్. వాళ్ళ నాయన పార్టీ. వాళ్ళ నాయన ఏం చేసిండు? ఇక తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అయిపోయింది, ఏమి ఇబ్బంది లేదుగా, జాతీయ స్థాయికి వెళ్తా నేను. జాతీయ స్థాయికి వెళ్ళి అయితే దేశంలో ప్రతిపక్షం, బలమైన ప్రతిపక్షం లేకుండా అధికారంలోకి వస్తా అని కేసీఆర్ గారు బీఆర్ఎస్ని పెట్టుకున్నాడు. టీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది, హోల్డ్లో పెట్టేసిండు. తర్వాత బిడ్డ వచ్చి టీఆర్ఎస్ పార్టీగా ఎలక్షన్ వాళ్ళు ఆమోదించారు. ఖాళీ ఉంది కదా, ఖాళీ ఉన్నదని ఎవరైనా తీసుకోవచ్చు. టీఆర్ఎస్ అంటే ఏంది? తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన ఇప్పుడు ప్రకటించింది. వాళ్ళ లక్షలాది మంది కార్యకర్తలు ఇచ్చేసిన సమయంలో ఎజెండా, పార్టీ సింబల్, జెండా 3 ప్రకటించింది. వాళ్ళ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించింది. ఏమన్నది? మహిళా బిల్లు గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ ఎందులో కూడా బీజేపీ ముందుకు రాలేదు. బీజేపీ రాష్ట్రంలో సమస్యలున్నా, భద్రాచలంలో పోలవరం ప్రాజెక్టు కింద 5 గ్రామాలు ముంపుకు గురవుతున్నా, రేపు భవిష్యత్తులో భద్రాచలం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే భద్రాచలం మునుగుతుంది తెలిసినా యనమండుగురు బీజేపీ ఎమ్మెల్యేలు స్పందిస్తలేరు, సైలెంట్గా ఉన్నారు అన్నది. రాష్ట్రానికి కావాల్సిన నిధులలో కోతలు పెడుతున్నా బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడతలేరు. బీఆర్ఎస్ ఏం చేస్తున్నది? ప్రజలను తప్పుదో పట్టిస్తున్నావు నువ్వు, ప్రజలను తప్పంటున్నావు. అధినాయకుడిని తన తండ్రిని అన్నది. అక్కడ తండ్రి సంబోధన కాదు, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. ప్రజలు కాంగ్రెస్కు ఓటేసి పెద్ద తప్పు చేసిండ్రా. సరే, తప్పు అని చేసిండ్రు అనుకో. హైడ్రా వాళ్ళు ఇండ్లు కూలగొడుతున్నారు. ఒక ఉగ్రవాదుల్లాగా చూసి మబ్బులు 4 గంటలకు 3 గంటలకు వచ్చి కొంపలు కూలగొడుతున్నారు. మా ఈ బోర్డులు ఉన్నాయన్నా, పుస్తకాలు ఉన్నాయన్నా, ఫ్రిడ్జ్ ఉన్నదన్నా చూస్తలేరు, మొత్తం కూలగొడుతున్నారు. ఏంది? హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు పర్మిషన్లు తీసుకున్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. అనుమతులు తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు నీకు ఉగ్రవాదులకు కనిపిస్తున్నారా? హైడ్రా వాళ్ళు అట్లా కూలగొడుతుంటే, అన్నా కేసీఆర్ అన్నా ఏడున్నావేంటి? ఏడున్నావు? రావు వాళ్ళ దగ్గరికి మాట్లాడియావు, పిలుస్తలేరు. నీకు టీవీలలో కనిపిస్తలేదు, ఫామ్ హౌస్లో టీవీలో చూస్తున్నావా? అన్నా కేసీఆర్ అన్నా ఏడున్నావు అంటే నువ్వు కలవవు, వాళ్ళు కలుస్తున్నావా? నువ్వు ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరుగుతుంటే స్పందిస్తున్నావా? ఫామ్ హౌస్ని ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడేంత అర్హత లేదా నీకు? తెలంగాణ పిదవే. తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చారు. అంతకుముందు 14 ఏళ్ళు పోరాటం చేసినాం, అందులో ఏమీ తప్పులేదు. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడవు, నువ్వు బయటకు రావు. హైడ్రా కూలుస్తుంటే అన్నా కేసీఆర్ అన్న ఎక్కడున్నావు అంటే వాళ్ళని వచ్చి మాట్లాడవు, ధర్నాలు చేయవు నువ్వు హైడ్రాకు వ్యతిరేకంగా అని నేనంటలేను. కవితక్క అన్నది వాస్తవం కాదా ఇది? నిన్ను గెలిపించిన ప్రజలు గజ్వెల్కే పోతలేవు, నువ్వు పోవలసిన ధర్మం ఉందా? ఎప్పుడు వస్తావు మళ్ళా? ఎలక్షన్లు 6 నెలలు ఉన్నాక మళ్ళీ వచ్చి మాట్లాడు. ఇదేనా? ప్రజలు విశ్వసిస్తారా? అందుకే మీ దగ్గర ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికే కవితక్క
టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నారు. తప్పులేదు, ఆమె పోరాటం చేస్తుంది, ఆమెకు సపోర్ట్ ఉన్నది, అంచనాలు ఉన్నాయి, లేవని కాదు. ప్రజా సమస్యల మీద మీరు ఇప్పుడు పోరాడకుంటే ఎప్పుడు పోరాడతారు? అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఏం చేసిర్రు? ఎవరిని కలిసిర్రు మీరు? కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగి 60 మంది చచ్చిపోతే ఒక ముఖ్యమంత్రిగా నువ్వు వెళ్ళి పరామర్శించావు అంటే ఏమన్నట్టు? ముఖ్యమంత్రి అనగానే రాజులా, నైజాం కాలం నాటి రాజులా వాళ్ళు తిరిగిండ్రు, నైజాం పరిపాలకులు తిరిగిండ్రు. వాళ్ళు ఏమనాలి మరి? కేసీఆర్ సార్ 16 సర్కారు అన్నావు, ఏమే అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోవు, అధికారం పోయినాక ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రజల గురించి ఇవాళ మొలకలు వస్తున్నాయి, వడ్లు కొనే నాదుడు లేడు. రైతుల దగ్గరికి వెళ్ళి మీరు పరామర్శించరా? రాళ్ల వానలు పడ్డాయి, పంటలు నష్టపోయినరు, వాళ్ళని పరామర్శించరా మీరు? తెలంగాణ పిత ఆ గౌరవం ఉంది కదా మీకు, సిఎల్పి నాయకులు కదా, ప్రతిపక్ష హోదా కదా. ఇవన్నీ చూసే కవితక్క పార్టీ పెట్టింది. ఏమంటారు? డెఫినెట్ కవితక్క ముఖ్యమంత్రి అవుతుందా కాదా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులారా. ఆమెను ఆశీర్వదిద్దాం, ఒక ఆడబిడ్డ ఆశీర్వాదాలు అందిస్తూ కవితక్క రాబోయే 2029లో జరిగే ఎన్నికలలో కవితక్క ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకుంటుందా, లేదు కొంత టైం పడుతుందా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.